హార్మోజ్ జలసంధి ఈ మాట వింటే వణికిపోతోంది ప్రపంచం. తమ దేశంపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్ హార్మోజ్ జలసంధి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. 55 కిలోమీటర్ల జలసంధి నుంచి 13 మిలియన్ బ్యారెళ్ల చమురు ప్రతిరోజు సరఫరా అవుతుంది. ప్రపంచ చమురు రవాణాలో 31% ఇక్కడ నుంచే జరుగుతోంది. అలాంటి హార్మోజ్లో ఇరాన్ సముద్రపు మందుపాత్రలను అమర్చిందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దేశాలకు ప్రయోజనం చేకూర్చే ఏ దేశం నౌకలైనా సరే పేల్చేస్తామంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున మైన్లను సముద్రంలో అమర్చుతోంది. తాజాగా హార్మూజ్ జలసంధి సమీపంలో మందుపాత్రను అమర్చేందుకు ప్రయత్నించిన ఇరాన్కు చెందిన 16 మైన్ లేయర్ బోట్లను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన కూడా చేసింది. కానీ యుద్ధానికంటే ముందే ఇరాన్ భారీగా మందుపాత్రలు అమర్చింది. ఒక్క చుక్క చమురు కూడా బయటకు రాకుండా జలసంధిని మూసివేస్తామని, తమ శత్రువుల నౌకలు వస్తే పేల్చివేస్తామని ఇరాన్ వార్నింగ్లు కూడా ఇచ్చింది. ఇక్కడ ఉద్రిక్తతల వల్ల బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పటికే $100 దాటింది కూడా. మరి అసలు ఇరాన్ ఎన్ని మైన్స్ సముద్రంలో పెట్టింది, అవి ఎలా పనిచేస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. భూమిపై అమర్చే మందుపాత్రల కంటే ఇవి భిన్నంగా అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ఇరాన్ ప్రధానంగా 3 రకాల పద్ధతుల్లో వీటిని పేల్చుతుంది. కాంటాక్ట్ మైన్స్, ఏదైనా నౌక లేదా సబ్మరైన్ ఈ మైన్ను నేరుగా తాకినప్పుడు ఇది బ్లాస్ట్ అవుతుంది. ఇవి సాధారణంగా సముద్ర ఉపరితలంపై లేదా నీటి లోపల గొలుసులతో కట్టి ఉంచుతారు. రెండవది ఇన్ఫ్లుయెన్స్ మైన్స్. ఇవి సెన్సార్ ఆధారంగా పనిచేస్తాయి. వీటిని టచ్ చేయాల్సిన అవసరమే లేదు. నౌకల సమీపంలోకి రాగానే వాటి నుంచి వచ్చే శబ్దం అయస్కాంత క్షేత్రం లేదా నీటి ఒత్తిడిలో మార్పులను గుర్తించి వాటంతట అవే బ్లాస్ట్ అవుతాయి. రిమోట్ కంట్రోల్, తీరం నుంచి లేదా సమీపంలోని నౌకల నుంచి సిగ్నల్స్ పంపి వీటిని పేల్చవచ్చు. రైజింగ్ మైన్స్, లోతైన నీటిలో ఉండే ఇవి పైన నౌక వెళ్తున్నట్లు గుర్తించగానే రాకెట్ లాగా పైకి దూసుకెళ్లి నౌక అడుగు భాగాన్ని ఢీకొంటాయి. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? ఇరాన్ వద్ద దాదాపు 2000 నుంచి 6000 వరకు సముద్రపు మందుపాత్రలు ఉన్నట్లు అంచనా. పెద్ద యుద్ధ నౌకల కంటే చిన్న ఫాస్ట్ బోట్ల ద్వారా వీటిని రహస్యంగా అమర్చడం ఇరాన్ అనుసరిస్తున్న ప్లాన్. ఒక చిన్న మైన్ పేలినా ఆ మార్గంలో ప్రయాణించే ట్యాంకర్ల ఇన్సూరెన్స్ ధరలు పెరిగి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన చమురు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఎందుకంటే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో సగానికి పైగా ఈ హార్మూజ్ జలసంధి మార్గం ద్వారానే వస్తుంది.